మెయిన్ రోడ్డుకు అతి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది 150 గజాల వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేటెస్ట్ మోడల్ డిజైన్ అలాగే లైటింగ్స్తో ఉండడం జరుగుతున్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు. హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు. మెయిన్ రోడ్డుకు అతి దగ్గరగా ఉంటుంది, జస్ట్ 100 మీటర్ల వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ. చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఫిల్ అయిపోవడం జరిగింది. మంచి విశాలమైన పార్కింగ్తో ప్రొవైడ్ చేస్తున్న ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకు. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా మనకు. పార్కింగ్లో పీవీసీ పాల్ సీలింగ్స్ ఇవ్వడం జరిగిందండి. షీట్స్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్. అలాగే పిల్లర్స్ కూడా మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. 2x4 వెట్రిఫైడ్ టైల్స్ వాడడం జరిగింది కంప్లీట్గా. స్టెప్స్కి వచ్చేసి గ్రానైడ్ అలాగే ఎస్ఎస్ రైలింగ్ ఇస్తున్నారు. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి స్పేసెస్గా ఉన్న పార్కింగ్, మెయిన్ రోడ్డుకు అతి దగ్గరగా ఉన్న ప్రాపర్టీ అండి. మీరు ఒకవేళ మెయిన్ రోడ్ దగ్గరలో ఉన్న ప్రాపర్టీ చూస్తే మీ రిక్వైర్మెంట్ ఉంటే ఇది పర్ఫెక్ట్ హౌస్ అని చెప్పొచ్చు. ఇన్బిల్ట్ బోరు మరియు సంప్ ఉంటుంది. అలాగే హౌస్ కంప్లీట్గా సెట్ బ్యాక్స్లో ఉంటుందండి. మంచి సెట్ బ్యాక్లో ఉన్న ప్రాపర్టీ వచ్చేసి మనకు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK అండి ఇప్పుడు మనం చూడబోతుంది. ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే టైల్స్ వాడడం జరిగింది. వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు. 2x4 సైజులో ఉన్న టైల్స్ ఇవ్వడం జరుగుతుంది మనకు. అలాగే పాల్ సీలింగ్. ఇదంతా కూడా మనకు హాల్ స్పేస్ అండి. ఇదంతా కూడా మనకు హాల్ ఏరియా. టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. హాల్ స్పేస్ ఇస్తున్నారు. తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. కిచెన్ చూస్తున్నాం కదా, కిచెన్ ఏరియా. కిచెన్లో కూడా మనకు టైల్స్ డిజైన్ అలాగే గ్రానైట్ ఫినిషింగ్ చూసుకోవచ్చు. సెల్ఫ్స్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి సెట్ బ్యాక్లోకి మనకు ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా డోర్స్ వచ్చేసి టేక్ వుడ్తో ఉన్న డోర్స్ అండి. ఒకసారి డిజైన్ చూసుకోవచ్చు. డోర్స్ ఫినిషింగ్ చూస్తే అర్థమవుతుంది మనకు. మంచి క్వాలిటీగా ఉన్న టేక్ వుడ్ డోర్స్ ఇవ్వడం జరుగుతుంది. వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండో ఇస్తున్నారండి. ప్రాపర్టీ యొక్క ఫ్లాట్ డైమెన్షన్ చూసుకుంటే 27x50 ఉంటుంది. రోడ్ ఫేస్ మనకు 27 ఫీట్స్ ఉంటుంది. డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్లో ఉంటుందండి ప్రాపర్టీ ఫ్లాట్ డైమెన్షన్ చూసుకుంటే. ఇది వచ్చేసి బెడ్రూమ్లోని పాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి మనకు. బాత్రూమ్స్ కూడా డిజైన్ చూసుకోవచ్చు. టైల్స్ అన్నీ ప్రీమియం క్వాలిటీ ఉండడం జరుగుతుందండి మనకు. ఆల్మోస్ట్ ఈ బెడ్రూమ్ మనకు 11x12 సైజులో ఉంటుందండి మనకి. ఇది వచ్చేసి ఈ ప్రాపర్టీ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,35,00,000 అండి. మనకు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ. ఈ బడ్జెట్లో ఇదే అండి మనకి. ఇంత దగ్గరగా ఉండి కూడా మనకు మంచి ప్రైమ్ లొకేషన్. ఈసీఐఎల్ బస్ స్టాండ్కు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు. ఈసీఐఎల్ బస్ స్టాండ్కు 5 కిలోమీటర్స్, అలాగే రాధికా సర్కిల్, సికింద్రాబాద్ అన్ని బస్ రూట్కు చాలా కన్వీనియంట్గా ఉన్న ప్రాపర్టీ అండి ఇది మనకు. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్తో ఉంటుందండి ప్రాపర్టీ మనకు వచ్చేసి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ల్యాబీ సిట్అవుట్ ఏరియా అండి. ఇదంతా కూడా మనకు. ఒకసారి కాలనీ చూసుకోవచ్చు. ఇంటి ముందు కాలనీ చాలా బాగుంటుంది. డీసెంట్గా అఫీషియల్గా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి, మెయిన్ ఎంట్రన్స్ ఇదంతా కూడాను. తర్వాత స్టెప్స్ దగ్గర మనకు రెయిన్ వాటర్ పడకుండా హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు. హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ ఏరియా అండి వచ్చేసి. ఇప్పుడంతా మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. హాలు, ఇందులోని పాల్ సీలింగ్ డిజైన్స్ చూసుకోవచ్చు. చాలా స్పేసెస్గా ఉందండి హాల్. చూస్తున్నారు కదా, సైజ్ చాలా పెద్ద సైజులో ఉన్న హాల్ ఇవ్వడం జరుగుతుంది మనకు. ఆల్మోస్ట్ మనకు హాల్ ఏరియా చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 24x10 సైజులో ఉంటుందండి మనకు. లోతు వచ్చేసి 24 ఫీట్స్, అలాగే ఇట్లా వచ్చేసి మనకు 10 ఫీట్స్లో ఉంటుంది. చాలా స్పేసెస్గా ఉన్న హాల్ ఉంటుంది మనకు. ఇదంతా కూడా టీవీ యూనిట్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా. ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి మనకు. హాల్ స్పేసు కంప్లీట్గా ఫ్లోరింగ్ అంతా కూడా మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ ఇవ్వడం జరిగిందండి. ఈ వాల్ కంప్లీట్గా మనకు టైల్స్తోనే ఇస్తున్నారు వీళ్ళు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్, ఇందులోని పాల్ సీలింగ్ డిజైన్స్ చూసుకోవచ్చు. వెంటిలేషన్ పర్పస్లో మాస్టర్ బెడ్రూమ్లో మనకు 2 విండోస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్.
మనకు లో రూఫ్ కూడా చూస్తున్నాం కదా, లో రూఫ్ కూడా మంచి విశాలమైన లో రూఫ్ ఇవ్వడం జరుగుతుందండి. 2 బెడ్రూమ్లోకి కనెక్టివిటీ ఉంటుంది లో రూఫ్ అనేది. తర్వాత ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనం చూస్తున్న చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్గా ఉండడం జరుగుతుంది. అలాగే డోర్స్ చూసుకోవచ్చు. ప్రాపర్టీ చాలా బాగుంటుందండి. 27x50 డైమెన్షన్ అనేది చాలా మంచి డైమెన్షన్. హౌస్ పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. తర్వాత ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా, అలాగే పూజా గది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇదంతా కూడా డైనింగ్ కమ్ పూజా ఏరియా. ఇది వచ్చేసి పూజా గది. మనం చూస్తున్నది పూజా గది. దాని డోర్స్ కూడా చూడొచ్చు. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. డబుల్ డోర్ ఇస్తున్నారండి. పూజా గదికి డోర్ చూడొచ్చు. అలాగే డైనింగ్లో నుంచి అవుట్ సైడ్ సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి మనకు డోర్ కూడా ఇస్తున్నారు. ఇందులో కూడా మనకు మంచి ప్రీమియం క్వాలిటీ, అలాగే డిజైన్ పరంగా ఉన్న టైల్స్ ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా రావడం జరిగిందండి. మనకు ఇక్కడ డైనింగ్ ఏరియాకి వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ ఇస్తున్నారు. తర్వాత ఇటుగా చూస్తే ఇదంతా కిచెన్ ఏరియా అండి. మనకు కంప్లీట్గా కిచెన్ ఏరియా ఇదంతా కూడా మనకు. ఒకసారి కిచెన్లోని టైల్స్ కానివ్వండి, గ్రానైట్ అలాగే చూసుకోవచ్చు. సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. మంచి ప్లాన్తో కట్టబడిన ఇల్లు అండి మనకి ఇది. కిచెన్ బ్యాక్ సైడ్ కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి సెట్ బ్యాక్స్లో ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఇది. ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకుంటే 1,35,00,000 చెప్పడం జరుగుతుందండి. 150 గజాల వెస్ట్ ఫేసింగ్, 27x50 సైజులో ఉంటుంది. ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డు ఉండడం జరుగుతుంది. మెయిన్ రోడ్డుకు అతి దగ్గరగా ఉంటుంది. లొకేషన్ వచ్చేసి దమ్మాయిగూడ అండి. దమ్మాయిగూడ ఇది మున్సిపాలిటీ కూడాను మనకు. దమ్మాయిగూడ మంచి ప్రైమ్ లొకేషన్ దమ్మాయిగూడ అనేది. సిటీకి ఎటు సైడ్ వెళ్ళడానికైనా కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద మా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాల్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది.